హాయ్ అండి. ఈరోజు నేను కొబ్బరి అట్టు చేశానండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలోకి 4 గరిటెలు దోసపిండి వేసుకోవాలండి. గుప్పెడు బెల్లం తురుము, గుప్పెడు కొబ్బరి తురుము కూడా వేసేసుకుని దానిలోనే 5-6 యాలకులు దంచుకుని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుని 10 నిమిషాలు పక్కన పెట్టేసేసుకోవాలండి. మనకి బెల్లం అంతా కరిగిపోయి పిండిలో కలిసిపోవాలి. ఇలా చక్కగా కలిసిపోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత అట్టుపిండిని వేసుకోవాలండి. వేసేసుకుని కలపకోకుండా అలాగే ఉంచేసుకుని దాని మీద లిడ్ పెట్టేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే 2 వైపులా చక్కగా కాలేలాగా కాల్చుకోవాలండి. ఈ అట్టు ఎక్కడ మాడిపోకూడదు. 1 గ్లాసు మినప్పప్పుకి 1 గ్లాసు స్టోర్ బియ్యం వేసుకుని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకుని ఓవర్ నైట్ అంతా పులివి పెట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఒక అట్టు వేసుకున్న తర్వాత రెండోది కూడా ఈ విధంగానే వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ బ్రేక్ఫాస్ట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.